Hi friends, welcome back to our channel Nature Explore with Kaman Man. ఈరోజు మనము వరినాడు అంటే ఇంత వీడియో ఇంత ముందే తీసిన ఒక 15 days బ్యాక్ వీడియో తీసిన, కాకపోతే అది అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉండి లేట్ అయింది. సో ఈరోజు మనం వరినాటు వేయడం జరుగుతుంది. సో దాని గురించి ముందు కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మనం వీడియోకి ముందు చెప్పే కొన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మనం వీడియో లాస్ట్లో చెప్పుకుందాం. సో ఈరోజు మనం వరి సాగుకు సంబంధించిన డీటెయిల్స్లోనికి వెళ్ళినట్లయితే, మామూలుగా సంవత్సరంలో వరి నాటు 3 times అంటే 3 seasons వేస్తారు. ఒకటి వానాకాలం, ఖరీఫ్. వానాకాలం అంటే ఖరీఫ్, తర్వాత ఇంకోటి రబీ సీజన్, తర్వాత ఇంకోటి ఏంటంటే థర్డ్ సీజన్ వచ్చేసి మనము డెల్టా ప్రాంతాలలో ఎక్కువ సాగేస్తారు. ఏంటంటే వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటే థర్డ్ దేనికి ఈ ఖరీఫ్కును రబీకి మధ్యలో 3 months గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో మనము ఈ డెల్టా ప్రాంతాలలో థర్డ్ సీజన్ అనేది సాగేస్తాము. ఈ వీడియోకి సంబంధించింది ఏంటంటే ఈ వర్షాకాలానికి సంబంధించిన పంట సాగు చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ముందు కొంచెం తెలుసుకుందాం. ఈ రోజు ఏంటంటే మనం వానాకాలానికి సంబంధించిన కల్టివేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ వానాకాలం పంట ఏంటంటే మనకు సీడ్ రకాన్ని బట్టి 120 నుంచి 150 days వరకు మనకి ఈ పంట కాలం ఉంటుంది. ఈ వానాకాలం సీజన్లో ఏంటంటే మనం సన్న రకానికి సంబంధించిన పంట సాగు ఎక్కువ చేయడం జరుగుతుంది.
సో ఫైనల్ గా ఈ రోజు రైతు చెమట చుక్క భూమిని తాకుతుంది కాబట్టి ఆ చెమట చుక్క మొక్కగా పెరిగి ధాన్యపు గింజగా మారి మన ఆకలిని తీరుస్తుంది. సో రైతే రాజు అనే మాటను మనం చదివే పుస్తకాల్లో ఇతరులకు చెప్పే సామెతలలో కాకుండా ఆ రైతుకు విలువనిచ్చి ఆ మాటను కాపాడాలి. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.